హాయ్ హాయ్ మేడం. మీ పేరు? ఆకాష్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? అడగండి, ఫన్నీగానే అడగండి. ఫన్నీగానే అడగాలా? Serious సరే, సీరియస్గా అడగద్దు. అంటే నేను ఫన్నీగా అడుగుతా, సీరియస్గా అడుగుతాను. మీరు ఫన్నీగానే అడుగుతారు కాబట్టి ఫన్నీగా అని చెప్పి సీరియస్ చేయకండి అంటున్నా. ఓ అవునా, మేము సీరియస్ చేయము, మీరు చేస్తారేమో మరి చూడండి. ఓకే, ఫస్ట్ ఈ రోజుల్లో మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మ్యారేజ్ మీద ఒపీనియన్ అంటే మ్యారేజ్ చేసుకోవడం లైఫ్లో అందరికి చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ ఎందుకు అంటే మనకు ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ ఉంటేనే మనకు లైఫ్ అనేది ఏదైనా షేర్ చేసుకోవడం కానీ అందరు ఉంటారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉంటారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది ఉంటారు. కానీ మనం పర్సనల్ థింగ్గా ముందుకు ఎదగాలంటే మనకు ఒక బ్యాక్ బోన్ ఉండాలి. అందుకే మ్యారేజ్ అనేది మంచిది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మ్యారేజ్ చేసుకోవడమే మంచిది, బెస్ట్. అందుకు మ్యారేజ్ చేసుకోవాలంటారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? ఏ మ్యారేజ్ అయితే బెటర్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. చూడండి, కాల్ వచ్చింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హలో, ఒక 2 నిమిషాల్లో ఇస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఒక మేడంతో యూట్యూబ్ క్రేజీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాను. మీ గురించే చెప్తున్నామని చెప్పండి. నీ గురించి చెప్తున్నా. కరెక్ట్ కాల్ చేస్తారు. 100 years. ఓకేనా, చేస్తా 2 నిమిషాలు. వేసుకోండి డిజాలు. ఇక్కడ ఒక పేరా పెట్టాను. నేను చూసా. మీరు ఏమని సేవ్ చేసుకున్నారు చెప్పండి, ఏమని సేవ్ చేశారు? పండు. పండు, ముద్దు పేర్లు పండు అంట. తను మీకు ఏమని పిలుస్తారు? బంగారం అని పిలుస్తారు. అరే ఏంట్రా ఇది? బంగారం. బాబోయ్, లవ్ మ్యారేజ్ కదా, ఉంటాయి. అలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఎలాంటి పేర్లు అన్నీ ఉంటాయి. అంతే అంతే. అది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ లో? దగ్గర 11 years. 11 years. బాబోయ్, ఇంత ట్రూ లవ్ అండి మీది? రూల్ చేస్తే అట్లా చేయిస్తాం, లేకపోతే చెయ్యం. అవునా? అబ్బా, అసలు ఇంకా అమ్మాయి అయితే ఏమవుతుంది? కెరియర్ అంతా చేస్తే ఫోకస్గా చేసి ఏదైనా పని మనం చేయాలనుకుంటే ఒకటి చేయాలి. సరే, ఇప్పుడు అబ్బాయిలు అందరూ అమ్మాయిలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు జెన్యున్ గా ఉన్నారు అంటారా? అంటే ట్రూ లవ్ ఉందంటారా? ఇదో ప్రశ్న, సమాధానం. ఉన్నారు, ఎందుకు లేరు? ఉంది. అంటే మీరు కాదు, అంటే నార్మల్ గా ఇన్ని ఇయర్స్ నేను చూసిన దాంట్లో నేను గిట చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మనం ఎందుకు లేరు అంటే మనం చేసే దాన్ని బట్టి, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి వాళ్ళది మనతో ఉంటారు. ఎవరైనా కానీ మనం ఎట్లుంటామో డిసిప్లిన్గా రెస్పెక్ట్తో ఇవ్వాలి. ఎవరికైనా రెస్పెక్ట్ ఉంటేనే ఉంటారు కదా. రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళు మనతో ఉంటారు. ఎంత పర్సెంటేజ్ ఉంటది అనుకుంటున్నారు? అంటే ట్రూ లవ్ ఎంత పర్సెంట్ ఉంది? ట్రూ లవ్ నాకు తెలిసినంత వరకు 100% ఉంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో చెప్పలేము కాబట్టి ఒక 70% చెప్పగలం. 70%. అంటే లవ్ చేసుకున్న వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు అనిపిస్తుందా మీకు? చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు? చేసుకుంటారు. అది ఇప్పుడు లవ్ చేసేది ఎందుకోసము? మంచి ఫ్యూచర్ కోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పట్లో మ్యారేజ్ అంటే అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఫాదర్ తీసుకుపోయి చేస్తారు, మంచిగా ఉండాలని చేస్తారు. ఇప్పుడు మనం మెచ్యూర్ ఉన్నాం కాబట్టి మనం ఆలోచించి మనకు కావాల్సిన పార్ట్నర్ మనం చూస్ చేసుకున్నాం కాబట్టి చేసుకునేటప్పుడు ఒక 1 step ఆలోచించి చేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఏ మ్యారేజ్లో ఎక్కువ గొడవలు వస్తాయంటారు? లవ్వా అరేంజా? లవ్ మ్యారేజ్లోనే గొడవలు వస్తాయి. అరేంజ్లో రావా? అరేంజ్లో వస్తాయి కానీ తక్కువ వస్తాయి. లేడీస్ సైలెంట్ అయిపోతారు, జెంట్స్ డిమాండ్స్ ఎక్కువ ఉంటుంది. లవ్ మ్యారేజ్లో ఇద్దరు ఈక్వల్గా ఉంటారు, ఒకటి అయిపోతారు మళ్ళీ. అంతే, దట్స్ ఆల్. అందుకు లవ్ మ్యారేజ్లోనే అంటారు. లవ్ మ్యారేజ్ బెస్ట్. అరేంజ్ గిట్ట బెస్టే, కానీ లవ్ మ్యారేజ్కి ఇప్పుడున్న ప్రకారం లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆలోచించి చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మేడం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? ప్రవీణ్ కుమార్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? తెలిస్తే చెప్తాను, అడగండి. తెలిస్తే చెప్తారా? సరే, మీ నుంచి మీకు తెలిసిందే నేను అడుగుతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్.
జలసాల డైలాగ్ చెప్తా, ఇలియానాతో చెప్తాడు అనమాట. చూడు బాగి, మోస్ట్ రొమాంటిక్గా నన్ను 2 కళ్ళు పైకెత్తి నీ చిట్టి పదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ వెళ్తే రైట్ సైడ్ నీ క్లాస్ రూమ్ వస్తుంది, బాగా చదువుకో. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడు అలా వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్, ఫన్ టు బిహేవ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంత పెద్ద డైలాగ్ మీకు ఎలా గుర్తుంది? నేను జల్సా మూవీకి వెళ్ళినప్పుడు నోట్స్ పెట్టుకొని రాసుకునేవాడిని. ఇప్పటికి ఉంది ఆ నోట్బుక్, ఇప్పటికి ఉంది ఆ నోట్బుక్. అంటే ఏ డైలాగ్ వస్తే ఆ డైలాగ్. జల్సా మొత్తం సినిమా మొత్తం ఆడ వస్తుంటే మొత్తం నేను చదివేస్తాను. సినిమా మొత్తం 3 hours. ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, జల్సా మూవీ అన్న అంతే. అంతే ఇష్టం. మొత్తం సినిమా మొత్తం చదివేస్తా అట్లా 3 పేజీల సినిమాని. ఓ మై గాడ్, అంతలానా? సరే ఇంకో డైలాగ్ మా కోసం. పవన్ కళ్యాణ్ వేసిన డైలాగ్ చెప్పనా? ఏదైనా పర్వాలే. సరే జలసాలనే చెప్తా. జల్సా, ఓకే. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలనుకున్నా, ఎనీ టైం రెడీ. సంజయ్ చాహు, కేరా ఫుట్మానియా క్యాంటీన్. నేను చాలా హాట్ గురు. ఓ మై గాడ్, సూపర్ గురు. థ్యాంక్ యూ అండి. సరే, అసలు అబ్బాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయిల్ని? ఎలా ఫ్లోట్ చేస్తారు అంటే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను ఎలా చేస్తానో అడిగితే నేను చెప్పగలను. సరే, ఇప్పుడు మీరు ఎలా చేస్తారు? అంటే మీరు అబ్బాయి కాదు. అంటే ఎవరి ఐడియాలజీ వాళ్ళకి ఉంటుంది కదా. అదే అబ్బాయిలు అంటే మీరు కూడా వస్తారు, చెప్పచ్చు. వస్తారు కానీ దే హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ స్టైల్స్. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? సరే, మీ స్టైల్లో మీరు చెప్పండి. నా స్టైల్ అంటే ఎవరినైనా చూసి బాగున్నారు, మాట్లాడొచ్చు అని మనకు అనిపిస్తే ఫస్ట్ వాళ్ళు సీరియస్గా ఉన్నారా, నార్మల్గా ఉన్నారా అనేది చూస్తాం ఫస్ట్. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫ్రెండ్స్ మీద ఏమైనా జోక్ వేయడమా, లేకపోతే వాళ్ళు నవ్వేలాగా ఏదైనా మాట్లాడడం అలాంటివి చూసి మనం మాట్లాడిన దానికి వాళ్ళకి రియాక్ట్ అయ్యారు, నవ్వారు అని అవి ఫీల్ అయ్యి వాళ్ళు కామెడీగానే ఉన్నారనిపిస్తే తర్వాత వాళ్ళతో ఏదైనా జోక్ అరేంజ్మెంట్ చేసి అప్పుడు ఏం పేరనో ఏ ఊరనో ఏదైనా కన్వర్జేషన్ స్టార్ట్ చేసి అప్పుడు మాట్లాడతాం. ఇంకా కమ్యూనికేషన్ పెంచుతాం. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత నెంబర్ తీసుకోవడం ఇంకేదైనా. కొంచెం సీరియస్గా ఉన్నారంటే మనం ఫస్ట్ అక్కడ నుంచి జరిగిపోతాం అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఫ్లోట్ చేయాలనుకుంటున్నాడా, జోకులు వేయాలనుకుంటున్నాడా అనేది. అప్పుడు వాళ్ళు సీరియస్గా బిహేవ్ చేస్తే మనం డీసెంట్గా బిహేవ్ చేసి డీసెంట్గా మాట్లాడి పక్కకి వెళ్ళిపోతాం. ఈ ఆన్సర్ చెప్పాక నేను విన్నాక ఈయన ఒక మంచి రైటర్ అయితే బాగుండండి. ఎందుకు టకా 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 అసలు నాకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదు, ఏం లేదు చెప్పుకుంటూ అంటే మీకు అర్థం ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏది అర్థమైంది అంటే చెప్తున్నా, ఫ్లో వెళ్ళిపోతుంది అంతే. సో యు ఆర్ నాట్ అండర్స్టాండ్ వాట్ డిడ్ ఐ సెడ్? అర్థమైంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే. సరే, ఎలా ఫ్లర్ట్ చేస్తారు అని అడిగే కదా, ఎలా ప్రపోజ్ చేస్తారు? ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి, ఒక అందమైన అమ్మాయి వస్తుంది ఎదురుగా నడుచుకుంటూ, మీకు నచ్చింది అమ్మాయికి ఏదో మీరు చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటారు? అలాంటి ప్రపోజల్స్ వేస్ట్ అండి. అట్లా వచ్చే అమ్మాయికి చాలామంది ప్రపోజ్ చేస్తారు. అరే బాగుంది కదా, మనం ప్రపోజ్ చేస్తేనే అమ్మాయికి ఫీలింగ్ కలుగుతుంది, మనం ప్రపోజ్ చేస్తేనే అమ్మాయికి మైండ్లో ఉండాం అనుకునే ప్రతి అబ్బాయి వెళ్ళి నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. అది అమ్మాయి కామన్గా తీసుకుంటుంది. ఇది వెరీ కామన్. కానీ నేను అట్లా చేయను. ఆ బాగున్న అమ్మాయికి మన మీద ఏ విధంగా ఇంట్రెస్ట్ తెప్పించాలి, లేకపోతే ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి అమ్మాయి చుట్టుపక్కల పనులు చేయడానికి ట్రై చేస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి అందమైన అమ్మాయి వస్తుంది అన్నాను, మీరు డిఫరెంట్గా కొంచెం బిహేవ్ చేస్తా అన్నారు కదా. సో ఇప్పుడు అందమైన అమ్మాయి, ఇప్పుడు ఒక్క అమ్మాయి వస్తుంది, మళ్ళీ ఆ అమ్మాయి రాదు కదా. అమ్మాయి చుట్టూ తిరగడానికైనా ఏది చేయడానికైనా వచ్చినప్పుడే మనం ఏదైనా చెప్పాలనుకుంటారు కదా ఎవరైనా. వచ్చినప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటాం, కానీ అట్లా వచ్చినప్పుడే టైంని యూజ్ చేసుకుని ఏదో చెప్తే అమ్మాయి నవ్వేసి పక్కకి వెళ్ళిపోయి ఆ తర్వాత కూడా కనిపించదు కదా. మళ్ళీ అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అంటే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉండి చెప్తూ ఉంటారా? అలాని కాదు, వచ్చినప్పుడే ఏదో చెప్పేసి మళ్ళీ ఎప్పుడో కనపడితే అప్పుడు ఇలా చెప్పాడు కదా అని బ్యాడ్ ఒపీనియన్ తెప్పించుకునే కంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఏదైనా మంచి విషయం మాట్లాడితే రేపొద్దున కలిసినా కలవకపోయినా ఒకవేళ కలిస్తే మంచి ఫీలింగ్, మంచి ఒపీనియన్ రావచ్చు కదా. ఈ అబ్బాయిని అక్కడ చూశాను, అక్కడ మాట్లాడాను, మంచిగా మాట్లాడాడు, లేకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడొచ్చు అనిపించవచ్చు కదా. ఏదో చిరాకు అమ్మాయికి చిరాకు తెప్పించేలా మాట్లాడి మళ్ళీ రేపొద్దున కనిపించిన పక్కకి తిరిగి వెళ్ళిపోయేలా మాట్లాడడం దేనికి? చూసారా సార్ డబుల్ యాక్షన్ చేస్తారు. అంటే మీరు ప్రపోజ్ చేయాలి అంటే అలా నేను ప్రపోజ్ చేయను, ఎవరికి అసలు చేయను. మరి మ్యారేజ్ అయిందా? 1 year అయింది రీసెంట్గా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా 1 year అయింది. మరి అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఆన్సర్ చెప్పాలని అరేంజ్ అని చెప్పేస్తున్నారా? అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ చేసుకోలేదా? మరి లవ్ కమ్ అరేంజా? ఫస్ట్ అరేంజ్డ్ కమ్ లవ్ అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచెస్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి నన్ను చూసి ఏంటి కరుడికి ఇచ్చేస్తారా, నన్ను ఆడు పళ్ళు తప్ప ఏం కనిపించలేదు, వీడిగా నన్ను ఇచ్చేసేది అని ఇంట్లో గొడవ అనమాట.
ఒక్కసారి ఒక 10 రోజుల తర్వాత నేను ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఒకసారి మాట్లాడడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేశారు అమ్మాయి. ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా నాకు ఈడే కావాలని పట్టుకొని కూర్చుంది. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అమ్మాయిల కన్నా దారుణంగా మాట్లాడతారా కంటిన్యూస్ గా? అమ్మాయిలు కూడా ఇలా మాట్లాడరేమో అసలు. ఉన్న చెప్పాలి కదా, ఇప్పుడు ఇది స్క్రిప్టెడ్ కాదు కదా, నేనేం రాసుకొని లేను కదా, లేదు మీరు నాకు ఇంతమంది పరిచయం లేరుగా. స్క్రిప్టెడ్ కాకుండానే ఇలా ఉంది అంటే స్క్రిప్టెడ్ అయితే ఎలా ఉంటది? ఉన్నా చెప్పినా అదే రైటర్, మంచి రైటర్ అవ్వచ్చండి. డైలాగ్స్ కూడా బాగా చెప్తున్నారు. మంచిగా సినీ ఫీల్డ్కి వెళ్ళండి, మంచి గ్రోత్ ఉంటుంది మీకు. ఇట్లా మనలాగా రోడ్ల మీద తిరిగే వాళ్ళకి చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. కానీ అందరూ రైటర్లు హీరోలు అని కావాలంటే మనకుండే పనులు మనకుండే టైమ్స్ అవన్నీ సెట్ అవ్వాలి కదా. డిఫరెంట్ గా మనకు కూడా వేరే ప్రొఫెషన్స్ ఉంటాయి. ఎస్ ఈ ఆల్సో స్పీకింగ్ వెరీ క్లియర్లీ తెలుగు, వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. తెలుగు మనకు వచ్చేదే తెలుగు. కాబట్టి వీ హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్ బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ సంథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ.